హాయ్ ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ శిల్పా కేసిరెడ్డి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్, చందానగర్, హైదరాబాద్. ఇవాళ నేను ఒక కేసు గురించి చెప్తాను. మనందరం న్యూస్ లో చూసిందే, ఒక యంగ్ కబడ్డీ ప్లేయర్ ఇన్ హిస్ ఎర్లీ 20s రేబీస్ కి సకం అయ్యారు. సో వాట్ ఈస్ రేబీస్? జనరల్ గా ఈ క్యాట్స్ నుంచి, డాగ్స్ నుంచి, లేదా అదర్ యానిమల్స్ నుంచి, అది బ్యాట్స్ అవ్వచ్చు, ఎనీ అదర్ యానిమల్, వాళ్ళలో ఉండే ఒక వైరస్ అనమాట. అది ఆ డాగ్ బైట్ గానీ, స్క్రాచ్ గానీ అయితే అది హ్యూమన్స్ లోకి వస్తుంది. ఒకసారి రేబీస్ వచ్చిందంటే ఫెటాలిటీ 100%. అంటే మనం పేషెంట్ ని సేవ్ చేయలేము అనమాట. జనరల్ గా స్ట్రే డాగ్స్, వీధి కుక్కలతో కానీ వాటితో ఆడుకున్నప్పుడు ఇట్లా స్క్రాచెస్ అవి అయినప్పుడు వెంటనే మనం ఫస్ట్ ఎయిడ్ తీసుకోవాలి అండ్ ఇమ్మీడియట్ గా ARV, యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఇది వేయించుకోవడం వల్ల మనం ఫేటల్ డిసీజ్ నుంచి మనల్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. లేకపోతే ఏమవుతుందంటే 100% పేషెంట్ విల్ సకమ్. ఏమవుతారు? ఫస్ట్ టు స్టార్ట్ విత్, అది ఆ వైరస్ అనేది నరాల నుంచి బ్రెయిన్ వరకు స్ప్రెడ్ అవుతుంది. మనందరికీ తెలిసిందే హైడ్రోఫోబియా అంటే వాటర్ చూసిన, ఈవెన్ ఎయిర్, విఫ్ ఆఫ్ ఎయిర్ కూడా పేషెంట్స్కి ఏమవుతుందంటే స్పాజమ్స్ వచ్చేస్తాయి. ఎవెన్చువల్గా వాళ్ళకి కన్వల్షన్స్ వస్తాయి, వాళ్ళు చనిపోతారు. సో ఇలా జరగకుండా ఉండాలి అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి తెలియదు ఏ డాగ్స్కి, క్యాట్స్కి వ్యాక్సినేషన్ అయింది, మనకి తెలియదు. ఎందుకంటే అవన్నీ స్ట్రే డాగ్స్ కాబట్టి ఫస్ట్ జాగ్రత్తగా ఉండాలి. ఇన్ కేస్ యాక్సిడెంటల్ స్క్రాచ్ కానీ, బైట్ కానీ అయితే వెంటనే క్లీన్ చేసుకుని ARV తీసుకోవాలి, విచ్ ఈస్ అవైలబుల్ ఎవ్రీవేర్. థ్యాంక్ యూ.